నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం। శిల్పా సోదరులు ప్యాకేజీ మాట్లాడుకునే వైసీపీలో చేరారన్న శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి। ఎన్నికల సర్వేలో 190% ముస్లింలు టీడీపీకే మద్దతిస్తారన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి। ప్రతిపక్ష నేతలకు నంద్యాల అభివృద్ధి జరగడం ఇష్టం లేదన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి। పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి। ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ మారనని శ్రీశైల మల్లికార్జున స్వామివారి మీద ప్రమాణం చేశాడని, జగన్తో ప్యాకేజీ మాట్లాడుకుని వైసీపీలో చేరారని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు। శిల్పా సోదరులు ప్యాకేజీ మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీని వీడారని, వారికి రాజకీయాల కంటే వ్యాపార యావే ఎక్కువని, పార్టీ మారనని సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ శిల్పా పార్టీని వీడటమే కాక నిందలు వేశారని, ఇది సబబా అని ఎమ్మెల్యే బుడ్డ ఆరోపించారు। సీఎం చంద్రబాబు బోలా శంకరుడు కాబట్టే 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యావని, జిల్లా నుంచి నేను మరికొందరు ఎమ్మెల్యేలు కేవలం అభివృద్ధి కోసం వైకాపాను వీడి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరామని, తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిల్పా చేరిక ఎలా సమర్థిస్తారో నంద్యాల వేదికగా చెప్పాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు। తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పాత్రికేయుల సమావేశంలో బుడ్డ ఎమ్మెల్సీ శిల్పాతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ తీరుపై విరుచుకుపడ్డారు। ప్రజాసేవ కంటే రాజకీయాలు వ్యాపారాలకు ప్రాధాన్యత ఇచ్చే శిల్పా చక్రపాణి పదవి లేకుంటే బ్రతకలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు। శిల్పా చక్రపాణిని 2 సార్లు ఎమ్మెల్సీ చేయటంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత కట్టబెట్టి అందలం ఎక్కిస్తే పార్టీని వీడటంతో పాటు జీవితాన్నిచ్చిన పార్టీపైనే రాళ్లు వేయటం ఎంతవరకు సబబని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు। జిల్లా అధ్యక్షునిగా పార్టీని సమన్వయం చేయకుండా ప్రతి నియోజకవర్గంలో తలదూర్చి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించటం ఎమ్మెల్సీ శిల్పాకే చెల్లిందన్నారు। ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో గంటల పాటు గడిపిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు। జిల్లాలో ఏం జరిగినా అది నీ ద్వారానే మాకు అందేంత ప్రాధాన్యత ముఖ్యమంత్రి నీకు కట్టబెట్టిన విషయం శిల్పా చక్రపాణి మర్చిపోయాడేమో అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనతో పాటు భూమా తదితరులు మద్దతు ఇవ్వకుంటే చక్రపాణి రెడ్డి గెలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు। జగన్ది రాక్షస మనస్తత్వం అయితే శిల్పాది పిశాచి మనస్తత్వం అని, జగన్ కు దమ్ముంటే శిల్పాతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలని సవాల్ విసిరారు। మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ శిల్పా సోదరులు గాలివాటం రాజకీయ నాయకులని ఎద్దేవా చేశారు। రాజకీయ వ్యాపారం చేస్తున్న ఆ సోదరుల తల్లిదండ్రులు సైతం రాజకీయ నాయకులు కాదన్నారు। మొన్న కాంగ్రెస్, నిన్న టీడీపీ, నేడు వైకాపా బట్టలు మార్చినట్లు పార్టీలు మార్చేంత ఘనత శిల్పా సోదరులకే చెల్లిందని ఏరాసు ఎద్దేవా చేశారు। వారికి తెలిసిందల్లా ప్లాట్లు కొని అమ్మటం మాత్రమే అన్నారు। మా కుటుంబంతో పాటు బుడ్డా కుటుంబం ఆత్మకూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నామని, కానీ ఏనాడు గ్రామాల్లో వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టలేదని మాజీ మంత్రి అన్నారు। దివంగత ముఖ్యమంత్రి తెదేపా వ్యవస్థాపక అధినేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఆర్బీసీ తెలుగంగ కేసీల ద్వారా ఆత్మకూరు ఆలగడ్డ నియోజకవర్గాల పరిధిలో 75,000 ఎకరాలకు సస్యశ్యామలం చేస్తే వైఎస్ జగన్మోహన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞానికి పాల్పడలేదా అని ప్రశ్నించారు। చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ పరిశీలకులు గోవర్ధన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెపోగు ప్రభాకర్, మంత్రాలయం ఆలూరు నియోజకవర్గాల తెదేపా ఇన్ఛార్జీలు తిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, జడ్పీటీసీ లాలుస్వామి, కంచర్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మరి నిన్ననే
తెలుగుదేశం పార్టీలో నాకు గుర్తింపు లేదు, పార్టీలో నన్ను అందరూ అవమానిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఓలా శంకరుడు కాబట్టి 2 సార్లు నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, జిల్లా అధ్యక్షుని చేశాడు, ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి వచ్చి గంటల కొద్దీ కూర్చున్నాడు. జిల్లాలో ఏ సమస్య వచ్చినా నీ ద్వారానే నడిపించినాడు. ఏ విషయమైనా నీ ద్వారానే మిగతా నియోజకవర్గాలకు అందరూ కూడా తెలియజేసినారు. ఈరోజు ఇంత గుర్తింపించిన చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని మరి నువ్వు లోపల దురుద్దేశం పెట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈరోజు పార్టీ మీద నిందలేసి నువ్వు బయటికి పోయినావు. వాస్తవం మాట్లాడకుండా తప్పు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ నోరు మంచిది కావైనా ప్రజల్లో ఏం మాట్లాడుతున్నామో ఇంకొకటి ఏం మాట్లాడుతున్నామని అర్థం లేకుండా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా జిల్లాలో అందరూ నాయకులు సహించారు. నిన్ను జిల్లా అధ్యక్షునిగా నిన్ను చేస్తే అన్ని నియోజకవర్గాల్లో ఏళ్ళు పెట్టినావు. జిల్లా అధ్యక్షుని బాధ్యతలు ఏంటయ్యా? పార్టీని సక్రమంగా నడిపించి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో పార్టీకి అధిష్టానానికి తెలిపి అధిష్టానం ద్వారా సక్రమంగా చేయాల్సిన పనులను నువ్వు అనవసరంగా ప్రతి నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టి చిచ్చులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కాకుండా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకు నువ్వు పార్టీని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా ఏ నియోజకవర్గంలో ఎంతమందిని నాయకులను ఏ రకంగా ఇబ్బంది పెట్టావో అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఎన్నోసార్లు ఇది అధిష్టానం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా కూడా మరి నీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆయన దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా సర్దుకొని పోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే మరి ఆ రోజు క్లియర్గా నీకు అన్ని విషయాలు చెప్పి 2వ దఫా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు తప్పకుండా శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించుకొని రావాలి, మీ మీద ఇంకా బాధ్యత ఉంటుందని చెప్పేసి స్వర్గీయ భూమానాయురెడ్డి గారికి కానీ, నాకు కానీ, మణిగాంధీ గారికి కానీ, ఏదైతే మేము 5 మందిమి శాసనసభ్యులము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి చెప్పినప్పుడు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి, మీరు నమ్మకం కలిగించుకోవాలి, చక్రపాణి రెడ్డిని గెలిపించుకొని రావాలి, మీ బాధ్యత అని చెప్తే అహర్నిశలు కష్టపడి చక్రపాణి రెడ్డిని ఏ విధంగా గెలిపించుకున్నామో మనకందరికీ కూడా తెలుసు. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటా, నేను 149 ఓట్ల మెజార్టీలో గెలిచాను, మరి వీళ్ళు వచ్చిన తర్వాత 60 ఓట్లతో గెలిచినాడని. అసలు మేము రాకుంటే నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఈసారి మా సపోర్ట్ అయిన లేకపోతే నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉండేవాడు కాదు. మేమందరం కలిసి నిజాయితీగా పార్టీ కోసం పనిచేశాం కాబట్టి నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నావు. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా, మొన్న అనవసరమైన రాద్ధాంతాలు, అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా, అంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి అనవసరంగా బురద జల్లి లేని విషయాలన్నీ కూడా కల్పిస్తూ నువ్వు మాట్లాడుతూ మళ్ళీ ప్రజలను, పార్టీలో ఉండే క్యాడర్ను, అధినాయకత్వాన్ని నువ్వేదో మెప్పించి ఒప్పిస్తానని చెప్పేసి మొన్న మీటింగులు పెట్టి నెల కూడా కాలేదు. పార్టీలోంచి నాకు పంపించే దమ్ముందా, ధైర్యం ఉందా? పార్టీని వీడే ప్రసక్తే లేదు. మల్లికార్జున సాక్షిగా నేను పార్టీని విడిచిపెట్టుకోను, పాతాళగంగలో ప్రమాణం చేద్దామా? ఇన్ని మాట్లాడిన వ్యక్తి 10 రోజులు కూడా కాలే. ఈరోజు మరి ఏ మొహం పెట్టుకొని పార్టీ వదిలిపెట్టిపోయినావు? పార్టీ ఏమన్యాయం చేసింది? అన్నీ మీరు ముందే మాట్లాడుకొని ఒక ప్యాకేజీ, నువ్వు మీ అన్న 2 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్యాకేజ్ మాట్లాడుకొని ప్రీ ప్లాన్డ్గా ముందు మీ అన్న పంపించారు. మళ్ళీ ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు మీ కారణంగానే వచ్చినాయి. ఏదైతే సాంప్రదాయాలను నువ్వు కానీ, మీ అన్న కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని తుంగలో తొక్కేసి
కేవలం అధికార దాహానికి. పదవులు లేకుంటే మీరు ఉండలేరు, బ్రతకలేరు. మీరు పదవులు ఉన్నా లేకపోయినా మేము బ్రతకగలం, ప్రజలతో ఉండగలం. అది అడ్డం పెట్టుకొని ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ నువ్వు చిల్లర పడేసి ఏరుకోవడానికి, నువ్వు చిల్లర పడేసే విశాలం కాదు. ఇక్కడ మా ప్రజలు అట్లేరు, చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు, అందరికీ తెలుసు. మీ భాగవతాలంతా కూడా నంద్యాల ప్రజలకు, శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి మీరు, ఈ జిల్లానే కాదు, మీరు పక్క జిల్లా నుంచి వచ్చి ఈ నియోజకవర్గాల్లో తిష్ట వేసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుతో పేద ప్రజల ఏదైతే వాళ్ళ ఆర్థికమైన భారాలు ఉంటే వాళ్ళను లోపరుచుకొని అవి ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఉన్నారు. మీ చుట్టూ చెప్పుకున్నారు. కొంతమంది పాపం ఇబ్బందులు ఉన్నోళ్ళు మీ మాయమాటలు నమ్మి మీతో తిరిగితే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో అందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఏ విధంగా ఈరోజు కష్టాలు పడుతున్నారో తెలుసు. మీ చరిత్ర అంతా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మీ చరిత్రలన్నీ బయటపడినాయి కాబట్టి పార్టీలో కూడా మీ చరిత్రలని తెలుసుకొని పార్టీలు కూడా వార్నింగ్ ఇస్తే దాన్ని సొట్టుగా పెట్టుకొని మీరు ఈరోజు బయటికి పోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రజలంతా ముందుకు రావాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రామాలలో ఎక్కడికక్కడ కక్షలు పెంచడం. ఈరోజు నా నియోజకవర్గంలోనే ఈయన ఈ 2.5 సంవత్సర పదవీ కాలంలోనే ఓడిపోయిన ఇన్ఛార్జిగా ఉంటూ పెత్తనాన్ని వెలుగబెడుతూ ప్రశాంతంగా ఉండే గ్రామాలలో దాదాపు 11 307 కేసులు పెట్టించాడండి. చాలా నానా రకాలుగా బీభత్సం సృష్టించారు నియోజకవర్గాలు. మరి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మేమంతా చాలా మంచి వాళ్ళము, చాలా అందరికీ మేలు. నంద్యాల పట్టణంలో జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని 20, 14, 4 వార్డుల్లో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరోగ్యం బాగా లేకున్నా వీల్చైర్పై వార్డుల్లో పర్యటించారు. వార్డు ప్రజలు సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 4వ వార్డులో కౌన్సిలర్ సులోచన ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని, దుల్హన్ పథకం ద్వారా పెళ్లి చేసుకోబోయే మహిళలకు 50,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. నంద్యాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు 100% మంది టీడీపీ వైపు ఉన్నారని సర్వేలో తేలిందన్నారు. తనకు ఎక్కువగా ముస్లిం సోదర సోదరీమణులే ప్రేమ చూపిస్తుంటారని, గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ముస్లిం మహిళలు పెళ్లి చేసుకుంటే వారికి మంచం, బీరువా, వంట సామాను ఇచ్చామన్నారు. ఎంతో మంది మైనార్టీ మహిళలు గర్భిణీలైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా డెలివరీ చేయించామన్నారు. అప్పుడు చేసిన సహాయంను ప్రజలు మర్చిపోలేదన్నారు. ముఖ్యమంత్రి నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలన్నారు. నంద్యాల చరిత్రలో 1,200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేసి నంద్యాల రూపురేఖల్ని మార్చే పరిస్థితిని చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని, అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, టీడీపీ నాయకుడు కంచర్ల సురేష్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప, డాక్టర్ నౌమాన్, కౌన్సిలర్ సులోచన, రంగా ప్రసాద్, వినయ్, ఎస్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నౌమాన్ గారికి, అలాగే మంత్రివర్యులు మారెప్ప గారికి, మిత్రుడు సురేష్ రెడ్డి గారికి, అలాగే రంగప్రసాద్ గారికి, అలాగే కౌన్సిలర్ సులోచన గారికి, ఎస్వి ప్రసాద్ రెడ్డి గారికి, వినయ్ గారికి, 4వ వార్డు నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఉదయం నుంచి ఇక్కడే టిఫిన్ చేసి మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసి ఇంత ఓపిక ఉంటున్నందుకు మీ అందరికీ మనసారా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇంత ఓపిక ఉన్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ మీద మీకు ఎంత అభిమానం ఉందో అర్థమైతా ఉంది. మీ అభిమానానికి తగ్గట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా
ముస్లిం మహిళలకైతే ప్రత్యేకంగా దుల్హన్ ప్రోగ్రాం అయితేనేమి, తోఫా కార్యక్రమం అయితేనేమి, పేద ముస్లింలు ఎవరైనా ఇంట్లో పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు ప్రభుత్వమే ఇవ్వడం కానీ ఎన్నో కార్యక్రమాలు, మైనార్టీ లోన్లు కానీ ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈరోజు సర్వే కూడా చేయడం జరిగింది. నంద్యాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు 100% తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారన్నందుకు నాకందరికి కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే అది అల్లా దైవనో మరి భగవంతుని దయో తెలియదు. నాకు ఎక్కువగా ముస్లిం మహిళలు, ముస్లిం సోదరులతోనే ఎక్కువ నా మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా నేను ప్రజారాజ్యం పార్టీలో నిలబడినప్పుడు మీకు జహేజ్ అనే కార్యక్రమాన్ని పెట్టి పెళ్లి చేసుకుంటే మంచము, బీరువా, వంట సామాను ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతో మంది మహిళలకు, మైనార్టీ మహిళలకు గర్భవతులైతే కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ కూడా నేను చేయించాను. ఆ అభిమానము ఇంకా ఏదో కానీ మీకు చేసింది ఉడతా అంత సహాయం అయితే నా మీద ఇప్పటికీ కొండంత అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనసారా అభినందన తెలియజేసుకుంటూ, ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మిత్రులందరూ కూడా చెప్పింటారు. మారెప్ప గారు అయితేనేమి, ఇందాక బండారు సత్యనారాయణ గారు అయితేనేమి, ఒక్కటే మాట, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు పైన మీకు చూస్తున్నారు. మీరు రేపు ఇంటింటికి కొలాయి వస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోలేదైనా సరే దాదాపు నంద్యాల చరిత్రలో 1,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నంద్యాల రూపురేఖలని ఈరోజు మార్చే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మనకి అభివృద్ధి అంతా జరగాలంటే మనమందరం కూడా ఎవరికి ఓటు వేయాలి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ అభివృద్ధి మనం ఓటు వేయకపోతే ఈ అభివృద్ధి పుట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని యువకుడు, ఉత్సాహవంతుడు అయిన భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేయించవలసిందిగా మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. दोस्त थे हमारे भूमा नागरिक के, उनके जो जिगरी दोस्त आज हमारे साथ हैं। उनके ख्वाहिशात का एहतराम करते हुए उसको पूरा करने के लिए हम सब साथ हैं उनके। लिहाजा मैं माँ बहनों से मैं अदबन गुजारिश करता हूँ कि आपका कीमती वोट अपने दोस्तों का, अपने रिश्तेदारों का, जो भी साथियों का, महिला वालों के साथ ఇంత లేట్ అయినప్పటికీ కూడా వీళ్ళు పట్టుదల చూస్తుంటే తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలుస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఈరోజు ఏవి సుబ్బారెడ్డి గారి గురించి ఒక్క నిమిషం చెప్పాలి. అతనికి అనుకోకుండా ఒక కాలుకు గాయం జరిగింది. నిన్ననే ఉదయం మాట్లాడుతూ మంచి ఫాస్ట్ గా తిరిగేటప్పుడు ఈ విధంగా జరిగింది, బ్యాడ్ లక్ కదన్నట్టే. సురేష్, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి, భూమా కుటుంబం గురించి నేను వీల్ చైర్లో కూడా వచ్చి తిరుగుతున్నా అని చెప్పేసి ఆయన మన మనసు పూర్తిగా పడుతుంది. ఖచ్చితంగా ఈరోజు అదే విధంగా వచ్చాడు. నాకంటే ఒక 2-3 రోజులు పెద్ద వయసు, కానీ ఆ పట్ల ఉత్సాహంలో మన నాయకులు కాదు, కార్యకర్తలు అయితే ఓటర్స్ అయితే కూడా అకౌంటబిలిటీ మెజార్టీతో ఈరోజు నాకు మంచి అభిమాని డాక్టర్ నమ్మవారు చెప్పారు, మాజీ మంత్రులు మారిప్ప గారు చెప్పారు. దురదృష్టం వింటే ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం మైకు లేదు.
దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఇచ్చిన హామీ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలలో అభివృద్ధి పనులను చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని 22వ వార్డులోని నూనెపల్లె వాటర్ ట్యాంక్ వద్ద నుండి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ కౌన్సిలర్ వాకా శివశంకర్ మాజీ కౌన్సిలర్ సుంకన్నతో కలిసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి తిరిగి ముఖ్యమంత్రి నంద్యాలలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వార్డులలో పర్యటిస్తుంటే ప్రజల నుండి మంచి స్పందన కనిపిస్తుందని, ప్రజలందరూ దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని తలుచుకుంటున్నారన్నారు. వార్డులలో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూడా ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారని, వారి బాటలోనే తాను నడుచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష నేతలకు నంద్యాలలో జరిగే అభివృద్ధి ఇష్టం లేదన్నారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎవరైనా కూడా ఫస్ట్ భూమా నాగిరెడ్డి గారిని తలుచుకుంటున్నారు. ఆయన చేసిన హామీలకు కానీ అవన్నిటికి కూడా ఈరోజు ఆయన్ని తలుచుకొని ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చినందుకు వారందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మెయిన్గా వార్డులకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్తున్నప్పుడు దాన్ని అక్కడెక్కడే సమస్య పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా చిన్న సమస్యలు వాళ్ళు బయటికి రాకుండా అట్లనే ఉండిపోవడంతో అది బయట వాళ్ళ సమస్య తీరకుండా ఇన్ని రోజులు ఉండింది. మేమంతకు మేము వెళ్ళడంతో వారు అప్పుడు మేము అడగంగానే చెప్తున్నారు. చెప్పిన వెంటనే దాన్ని సమస్య పరిష్కరించడానికి అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు. దానికి వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది. చెప్తున్నాం కదా, భూమా నాగిరెడ్డి గారిని వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ రోజు ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ చేసి వారికి ఏమైతే సమస్యలు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయన్న దాంతో ప్రజల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది నంద్యాల పట్టణానికి అని ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. సీరియస్గా మా బాబాయ్ లేడు అన్న ఫీలింగ్ మాత్రం నిన్నటితో కొంచెం తగ్గిపోయింది. ఆ ఫీలింగ్ ఆయన ఖచ్చితంగా ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల నుంచి ఆ స్పందన వచ్చేదో అలాంటి ఫీలింగే కలిగింది. నిన్న మాత్రం చాలా ధైర్యాన్ని నింపారు ప్రజలంతా. వారి ప్రేమాభిమానాలు వారు చూపించిన దానికి మేము చాలా మా కుటుంబం తరఫున అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం. బాబాయ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు అభివృద్ధి జరుగుతుంది అనే మా విమర్శలు చేస్తున్నారు. అంటే అభివృద్ధి జరగడం ఇప్పటికీ వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. వారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు ఏదైనా మా మీద పర్సనల్గా కావాలంటే ఏమైనా మాట్లాడుకోండి, కానీ నంద్యాల పట్టణానికి జరిగే అభివృద్ధిని మాత్రం అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వారి గారు పార్టీ మారడానికి ముఖ్య కారణం కూడా నంద్యాల పట్టణానికి జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం గారి దగ్గర హామీ తీసుకోవడం జరిగింది. నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా సీఎం గారు ఆ రోజు ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా ఫిబ్రవరి, జనవరి ఆ టైంలోనే నాగిరెడ్డి గారికి సీఎం గారు శాంక్షన్ స్టేటస్ మీద అన్నిటి మీద సంతకాలు చేశారు. ఎమ్మెల్సీ కోడ్ రావడం వల్ల అప్పుడు అభివృద్ధి పనులు స్టార్ట్ అవ్వలేదు. లేకపోయింటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారి చేతి మీద కానీ రోడ్ వైడనింగ్ కానీ 13,000 ఇళ్ల స్థలాలకు కానీ అన్నింటికీ శంకుస్థాపన ఆ రోజే జరిగి ఉండేది. అది ఇప్పుడు జరగడం మనకు తెలుసు. ఆయన చేతి మీద జరిగింది ఇంకా బాగుండేది. లేదంటే అదే చెప్తున్నా కదా, మేము ఈ అభివృద్ధి పనులు ఇలా జరుగుతాయి ఎలక్షన్ల కోసం చేస్తారనే ఊహించడానికి నేను చెప్పట్లేదు. నాగిరెడ్డి గారు ఉన్నప్పుడే సీఎం గారు శాంక్షన్ లెటర్స్ మీద సంతకాలు చేయడం జరిగింది అని అదే చెప్తున్నాను. ఎమ్మెల్సీ కోడ్ నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కదా, ఆయన ఉన్నప్పుడే అవన్నీ శాంక్షన్ అయ్యాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు వస్తున్నారు. బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 20 మంది కౌన్సిలర్లను 40 రోజులు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఎవరు కనపడలేదు. ఈరోజు కేవలం భూమనారెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చి ప్రతిపక్ష పార్టీ తరఫున వచ్చి ఇక్కడ ఎలక్షన్లని అవన్నీ ఇవన్నీ ప్రజలను ఏదో మభ్యపెడుతున్నాడు తప్ప ఆయన ఏం చేసేది లేదు, ఒరిగేది లేదు. 20 మంది లీడర్లు 40 రోజులు ఆయన కోసమై నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం పాటుపడి కేసులలో ఇరుక్కొని జైల్లో ఉంటే చున్ని కూడా రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంద్యాలకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు అని. మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విశ్వనగర్కు చెందిన శిల్పవర్గంలోని మహిళలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్కు చెందిన మహిళలు భారీ సంఖ్యలో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారికి మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశ్వనగర్కు చెందిన వెంకటేశ్వర్లు సాయి కుమార్ నేతృత్వంలో మహిళలు శిల్పా శిబిరాన్ని వీడి టీడీపీకి మద్దతునిస్తూ పార్టీలో చేరారన్నారు. ఏ నమ్మకంతో తన వద్దకు వచ్చారో భవిష్యత్తులో వారందరికీ అండగా నిలబడతానని అన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గతంలో వైసీపీలో ఉన్నామని అభివృద్ధిని చూసి మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరామన్నారు. ఈరోజు విశ్వనగర్ నుంచి వెంకటేశ్వర్లు అయితేనేమి సాయి కుమార్ అయితేనేమి వీళ్ళందరి ఆధ్వర్యంలో మహిళలు కూడా గోపాలు వీళ్ళందరూ కూడా గతంలో శిల్పా వర్గంలో ఉన్నారు. శిల్పా ఎప్పుడైతే వైకాపా పార్టీకి పోవడమో వాళ్ళు ఆయన వెంటపోకుండా మేము మొదటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాము, అదే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు నా సమక్షంలో మీరందరూ చేరినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చారో భవిష్యత్తులో కాకుండా వీళ్ళకందరికీ కూడా నేను అండదండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుటుంబాలు టీడీపీ దాంట్లో చేద్దాం. ఫస్ట్ నుంచి కూడా మేము వేసేది తెలుగుదేశమే, ఈరోజు కొత్తగా వేసేది ఏం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది, తెలుగుదేశంలోనే ఉంటాం. 18వ వార్డు బల్జపేట నుంచి మేమంతా విశ్వనగరు బల్జపేట నుంచి మేమంతా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి ఎన్నో మద్దతులు ఇచ్చినాం, అన్నీ చేసినాము. అయితే మా వాళ్లకు కొందరికి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఇండ్లు కట్టించడానికి మా వాళ్ళకి చాలా మందికి సాయం చేశారు. అందువల్లనే మేము దానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తూ ఏవి సుబ్బారెడ్డి నాయకత్వంలో ఏవి సుబ్బారెడ్డి సమక్షంలో మేము పార్టీలో చేరేందుకు మేమందరం మా కుటుంబానికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ పార్టీలో మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నట్లు మనవి చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్పా సోదరులు ప్యాకేజీ మాట్లాడుకునే వైసీపీలో చేరారన్న శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. ఎన్నికల సర్వేలో 100% ముస్లింలు టీడీపీకే మద్దతిస్తారన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ప్రతిపక్ష నేతలకు నంద్యాల అభివృద్ధి జరగడం ఇష్టం లేదన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.